ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 863వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని కామకేళి తరంగిత అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ కామకేళి తరంగితాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే కామ, కేళి, తరంగిత అనే పదాలు కనిపిస్తాయి. వీటి యొక్క అర్థాన్ని విడివిడిగా మరియు కలిపి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నామంలోని కామ అనే శబ్దం సాక్షాత్తు మహాకామేశ్వరుని సూచిస్తుంది. కేళి అనే శబ్దం పరమేశ్వరుని యొక్క పంచకృత్యాలను సూచిస్తుంది. ఇక తరంగిత అనే శబ్దం పరమేశ్వరుడు పంచకృత్యాలను నిరంతరాయంగా చేయుటకు తగిన భావనను కలిగించే మహాశక్తిగా పరమేశ్వరిని సూచిస్తుంది. ఇక పరమేశ్వరుడు చేసే పంచకృత్యాలను ఈ నామంలో మనం తెలుసుకుందాం. సృష్టి చేయుట, స్థితి కార్యము నిర్వహించుట, లయం చేయుట, తిరోధానము మరియు అనుగ్రహము అనేవి పరమేశ్వరుని యొక్క పంచకృత్యాలు. ఇందులో సృష్టి, స్థితి, లయలు మనకు బాగా తెలుసు. ఇక తిరోధానము అంటే సృష్టి లయం జరిగిన తర్వాత వివిధ జీవరాశుల యొక్క జీవాత్మలకు విశ్రాంతి కలుగుజేయడం కోసం పరమేశ్వరుడు వీటిని తనలోనికి లయం చేసుకుంటాడు. పరమేశ్వరునిలో లయం అయిపోయిన జీవాత్మలు మరలా సృష్టి ప్రారంభించే వరకు పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని పొందుతూ విశ్రాంతి తీసుకుంటాయి. ఆ తర్వాత సృష్టి కార్యం మరలా ప్రారంభించబడినప్పుడు ఆయా జీవాత్మల యొక్క పూర్వ కర్మానుసారం మరలా ఆయా జీవాత్మలకు తగిన శరీరాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. ఇలా లయం జరిగిన తర్వాత పరమేశ్వరునిలో జీవాత్మలు లయం కావడాన్ని తిరోధానము అని, మరలా ఆ జీవాత్మలు పరమేశ్వరుని నుండి బయటకు వచ్చి ఒక శరీరం తీసుకోవడాన్ని అనుగ్రహము అని మనం చెప్పుకుంటాం. ఇటువంటి పంచకృత్యములను పరమేశ్వరునితో క్రమం తప్పకుండా నిరంతరాయంగా చేయించే శక్తి స్వరూపిణిగా అమ్మవారు ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.